పించేసే ఛానల్. ముందుగా మీ అందరికీ నమస్కారం. ఈరోజు నేను బలమైనటువంటి ఆహారం మీకు తయారు చేసి చూపిస్తున్నాను. అదేనండి ఈజీగా చేసుకునే మినప సున్నుండలు. ఇవి ఎలా తయారు చేయాలో మీకు చెప్పేస్తాను. దీనివల్ల కలిగే లాభాలు ఏంటో కూడా మీకు తెలియచేస్తాను. ముందుగా మినుముల్ని తీసుకొని మనం చక్కగా దోరగా మంచి సువాసన వచ్చే విధంగా మెత్తదనం లేకుండా గట్టిగా బాగా ఫ్రై అయ్యే వరకు వాటిని వితౌట్ ఆయిల్ తోటి మనం ఫ్రై చేసుకోవాలి. అన్ని మినుములు ఈక్వల్ రేషియోలో వేగేలాగా చూసుకోవాలండి. తర్వాత నేను బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, తర్వాత నువ్వులు కూడా అలాగే పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఎండు కొబ్బరి తురిమి దాన్ని కూడా వితౌట్ ఆయిల్ తోటి మంచిగా ఫ్రై చేసుకున్నాను. వీటన్నిటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నానండి. దేనికదే సపరేట్గా ఈ అన్ని పౌడర్లు కలిపి ఒకటే మిశ్రమంగా తయారు చేశాను. ఇప్పుడు మనం వాడిన ఈ ఐటమ్స్ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మినపప్పులో ఏమేమి దొరుకుతాయో తెలుసుకుందాము. విటమిన్ B6 లభిస్తుందండి. విటమిన్ B1 లభిస్తుంది. అలాగే ఐరన్, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా లభిస్తాయి. అలాగే బాదం పప్పు గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు బాదంలో మనకి విటమిన్ E లభిస్తుంది, మెగ్నీషియం లభిస్తుంది, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. అలాగే 100 గ్రాముల బాదంకి మనం సుమారు 580 గ్రాముల క్యాలరీస్ లభిస్తాయి. అట్లాగే ఇప్పుడు మనం జీడిపప్పులో మనకి జింకు, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటివి మనకి లభిస్తాయండి. అలాగే 100 గ్రాముల జీడిపప్పుకి సుమారు 550 గ్రాముల క్యాలరీస్ కూడా లభిస్తాయి. అలాగే ఇప్పుడు ఈ కొబ్బరి కూడా మనం ఎండు కొబ్బరి తీసుకున్నామండి. అందులో వచ్చేసి మనకి ఫ్యాట్స్ లభిస్తాయి, అంటే క్రొవ్వు పదార్థాలు లభిస్తాయి. అలాగే ఫైబర్ లభిస్తుంది. మనకి 100 గ్రాముల కొబ్బరికి సుమారు 354 గ్రాముల క్యాలరీస్ మనకి లభ్యం అవుతాయండి. అలాగే మనం నువ్వులు కూడా వాడడం జరిగింది. ఇందులో మనకి ఈ నువ్వుల్లో ఒమేగా 3 యాసిడ్స్ లభిస్తాయి. అలాగే కాల్షియం లభిస్తుంది, ఫాస్ఫరస్ లభిస్తుందండి. అలాగే 100 గ్రాముల నువ్వులకి మనకి సుమారు 570 గ్రాములు క్యాలరీస్ కూడా లభిస్తాయి. అలాగే ఆవు నెయ్యి అండి, ఇది దేశీయ ఆవు నెయ్యి. ఈ దేశీయ ఆవు నెయ్యిలో మనకి విటమిన్ A లభిస్తుంది, విటమిన్ D లభిస్తుందండి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. అలాగే 100 గ్రాముల ఆవు నెయ్యికి సుమారు 900 గ్రాముల క్యాలరీస్ లభిస్తాయి. అలాగే ఇప్పుడు మనం బెల్లం వాడడం జరిగింది. బెల్లం వాడడం వల్ల మనకి చక్కగా ఇందులో కాల్షియము, ఐరన్ లభిస్తుందండి. అలాగే 100 గ్రాముల బెల్లానికి మనకి 380 గ్రాముల సుమారు క్యాలరీస్ మనకి లభిస్తాయి. ఈ పిస్తా పప్పులో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. అలాగే ప్రోటీన్ ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. హై ప్రోటీన్ మనకి ఇందులో లభిస్తుంది. మెగ్నీషియము, పొటాషియము, ఫాస్ఫరస్, విటమిన్ B6 వంటివి లభిస్తాయి. అలాగే క్యాలరీస్ కూడా ఇందులో ఎక్కువగా లభిస్తాయి. కొంచెం షుగర్ తీసుకొని అందులో ఒక 15 యాలకులు వేసి రెండు కలిపి మెత్తగా పౌడర్ చేసి ఇవి రోజుకి ఒక ఉండ తినడం వల్ల మన శరీరంలోని కండరాలు దృఢంగా, ఎముకలు దృఢంగా, మెదడు చురుకుగా పనిచేస్తుంది, జుట్టు బాగా పెరుగుతుంది. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు రోజుకి ఒకటి తీసుకోవడం చాలా మంచిది.